పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఏదైనా చేస్తా అని చేయకపోతే మాత్రం వాళ్ళతోనైతే పెద్ద టార్చర్ అయిపోతుంది. మా పెద్దోడు చేయక కేక్ చేయమని చెప్పాడు. ఇంకా ఆ రోజేమో ఎలక్షన్స్. అదేనండి నిన్ననే, అంటే కేక్ దానికే సంబంధం చేయడానికి అని అంటారు. చేయాలంటే మాత్రం ఇంట్లోనైతే ఎగ్స్ అయినా ఉండాలి, పెరుగైనా ఉండాలి. ఆ రెండు మాత్రం ఇంట్లోనైతే లేవు. నేను ఎప్పుడో 9 గంటలకైతే మా ఆయనకు చెప్పాను తీసుకురమ్మని. ఇంకా ఆయన మధ్యాహ్నం వరకు షాప్స్ అన్ని మొత్తం క్లోజ్ చేసిరు. నేను ఎలా తీసుకురావాలి అని చెప్పిండు. కానీ ఆ విషయం పిల్లలకు చెప్తే అర్థం చేసుకుంటారు, అసలుగా అర్థం చేసుకోరు. నాకు కావాలంటే కావాలి, నాకు ఇప్పుడే కేక్ చేయని ఒకటే పట్టుబట్టి ఈవినింగ్ వరకు ఎలక్షన్స్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ షాప్ కి అయితే వెళ్ళి తీసుకొచ్చాడు. అప్పుడు చేశాను. ఇంకా నాకు నైట్ టైమ్ లో చూడాలి ఎలా కోపం వచ్చిందంటే, నైట్ టైమ్ లో రైస్ వండాను, కర్రీ వండాను, అది తినండ్రా తర్వాత చేస్తా అన్న కూడా వినరు. ఇంకా 8:30కి ఏం చేయలేని పరిస్థితిలోనైతే చేసేసి పని మొత్తం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుందాం అంటే ఇలాంటివి ఏమైనా చెప్తే ఎంత కోపం వస్తుందో మీరే చెప్పండి. కోపంలో నేను ఎలా చేస్తున్నానో కూడా మర్చిపోయి అయితే చేసేసాను. చేసేస్తే అయిపోతుందిలే, ఏముందిలే అని కొలతలు ఏం పెట్టుకోకుండానైతే చేసేసాను. ఇంట్లో ఉన్న టూటీ ఫ్రూటీని అయితే కొంచెం మీద గార్నిష్ కోసం అయితే యాడ్ చేసుకున్నాను. ముందైతే ప్రీ హీట్ అయితే చేసుకొని పెట్టుకున్నాను కదా, ఇంకా అందులోనైతే స్టాండ్ పెట్టి కేక్ అయితే బేక్ చేసుకున్నాను. ఇక నేను 40 మినిట్స్ అయితే కావచ్చు అని అనుకున్నాను, కానీ నాకు 35 మినిట్స్ 25 మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కేక్ ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కోసం చూడండి ఎట్లా కాపు కాస్తున్నాడో. అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.